దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము కాంప్లెక్స్ నెంబర్స్లో ప్రాబ్లం చేద్దామండి. ఈ ప్రాబ్లము AEEE 2002లో పడిందండి. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ Z-4 ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ Z-2 ఇట్స్ సొల్యూషన్ ఈజ్ గివెన్ బై అంటున్నాడండి. కిందన ఆప్షన్స్ ఏమో రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ గ్రేటర్ దెన్ 0, రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ లెస్ దెన్ 0, రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ గ్రేటర్ దెన్ 3, రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని ఇచ్చాడండి. మనం సొల్యూషన్ ఏం చేద్దామంటే మనకి ఇచ్చింది ముందు రాద్దామండి. సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చాడండి, మాడ్యులస్ ఆఫ్ Z-4 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ Z-2 ఇచ్చాడు కదండి, అదే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి Z అంటే ఏమనుకుందామండి, Z అంటే X+IY అనుకుందాం. ఓకేనండి. సో ముందు సబ్స్టిట్యూట్ చేద్దామండి. మాడ్యులస్ ఆఫ్ Z ప్లేస్లో X+IY -4 మాడ్యులస్ లెస్ దెన్ మళ్ళీ మాడ్యులస్ ఆఫ్ X+IY -2 కదండి. ఇప్పుడు ఏమైందండి, మాడ్యులస్ అంటే మీనింగ్ ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ X+IY ఉందనుకోండి, ఫార్ములా ఏంటి, √X² + Y² కదండి. సో దాన్ని బట్టి ఈ ఫార్ములా బట్టి మనం ఏంటి రాద్దామంటే, ఇందులో రియల్ పార్ట్ ఎవరు ఉంటే X-4 ప్లస్ ఇమేజినరీ పార్ట్ ఏమో ఓన్లీ Y అండి, IY. సో IY అని రాస్తున్నాను. మాడ్యులస్ ఈజ్ లెస్ దెన్, ఇక్కడ కూడా రియల్ పార్ట్ X-2, ఇమేజినరీ పార్ట్ Y అని, సో IY అని రాస్తున్నాను. సో మాడ్యులస్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నామండి, రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ స్క్వేర్, అంతే కదండి. సో ఇక్కడ రియల్ పార్ట్ X-4 ఉంది కాబట్టి X-4 హోల్ స్క్వేర్ ప్లస్ Y² ఈజ్ లెస్ దెన్ √ఓవర్ అండి, √X-2 హోల్ స్క్వేర్ ప్లస్ Y². ఇప్పుడు రూట్కి క్యాన్సిల్ చేసేద్దామండి. సో చేసేస్తే మనకి ఏం మిగిలిందండి, X-4 హోల్ స్క్వేర్ ప్లస్ Y² ఈజ్ లెస్ దెన్ X-2 హోల్ స్క్వేర్ ప్లస్ Y² మిగిలింది. దీన్ని ఇప్పుడు నేను A - B హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తున్నానండి. A² ప్లస్ B² -2AB అని రాస్తున్నానండి. ఈ ఫార్ములా వాడుతున్నాను ఇక్కడ నేను. X² ప్లస్ 16, 4² 16, 2AB అంటే 8X ప్లస్ Y² ఈజ్ లెస్ దెన్ X² -4X ప్లస్ 4 ప్లస్ Y². ఓకేనండి. ఇక్కడ X²కి ఇక్కడ X²కి ఇక్కడ Y²కి ఇక్కడ Y²కి క్యాన్సిల్ చేశానండి. రిమైనింగ్ ఎంత ఉందండి ఇక్కడ మనకి, సో -8X ప్లస్ 4X ఈజ్ లెస్ దెన్ 4 - 16. సో -4X ఈజ్ లెస్ దెన్ -12 అండి. సో మైనస్ క్యాన్సిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా లెస్ దాన్ ఉన్నప్పుడు అంటే సింబల్ ఉన్నప్పుడు అది చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ చేసేటప్పుడు అది ఎలా మారుతుందండి, 4X ఈజ్ గ్రేటర్ దాన్ 12 అయిపోద్దండి. సో X ఈజ్ గ్రేటర్ దాన్ 12/4 అండి. ఎంత అవుతుందండి, 4 1s 4 3s అండి. సో X ఈజ్ గ్రేటర్ దాన్ 3 అండి. X అంటే ఎవరండి, రియల్గా రియల్ పార్ట్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ గ్రేటర్ దాన్ 3 అండి. ఇదండి ఆన్సరు. మనకి ఆప్షన్ ఎక్కడుందండి, మన ఆప్షన్స్లో ఫస్ట్ కాదండి, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో రియల్ పార్ట్ ఈజ్ Z గ్రేటర్ దాన్ 0 ఉంది. థర్డ్ ఆప్షన్లో రియల్ పార్ట్ Z ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఉంది. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి.
అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.